హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. మీకు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈరోజు నేను చెప్పే ఈ చిన్న టిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. కేవలం 5 నిమిషాల్లోనే తయారయ్యే వాము ఆకు రసం మీకు వెంటనే రిలీఫ్ ఇస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం వామాకులు అయితే కావాలి రసానికి. సో నేనైతే మా బాల్కనీలో చెట్టు నుంచి వామాకులు ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత తాజాగా అయితే ఉన్నాయో. వీటిని బాగా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ వామాకు రసం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి బాగా తగ్గుతాయి అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. న్యాచురల్ హోమ్ రెమెడీ అండి ఇది. ఇప్పుడు ముందుగా వామాకులను బాగా కడుక్కోవాలి శుభ్రంగాన. ఇవి కొంచెం ఘాటు వాసనతో ఉంటాయండి. అదే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆకుల్ని తీసుకొని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కొన్ని మిరియాలు, ఒక స్పూన్ నుంచి ఒక 1.5 స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, అంటే ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. అవన్నిటిని ఇందులో వేసి కొంచెం మెత్తగా దంచుకుంటూ ఉండాలి. అది మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం కచ్చా పిచ్చా అంటారు కదా, సో అలా ఉన్నా సరే మన రసానికి ఇది చాలా టేస్ట్ని ఇస్తుంది అండ్ ఇది ప్రధానమైన హెల్త్ సీక్రెట్ కూడా. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటాని తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కల కింద తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని మనకి రసానికైతే చింతపండు అనేది కావాలి. సో ఒక లెమన్ సైజ్, అంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉండని తీసుకొని దాన్ని నానబెట్టుకోవాలి. బౌల్లో వేసుకొని వాటర్ వేసి కొంచెం సేపు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రసానికి సరిపడే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఆయిల్ అనేది మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ధనియాలు, మెంతులు వేసుకోవాలి. ఇక్కడ మీరు స్టవ్ అనేది సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు 3 నుంచి 4 చిన్న సైజు ఎండుమిరపకాయలని చిక్కుకొని అందులో వేసుకోండి. కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా. ఇప్పుడు అది చిటపటలాడుతున్నప్పుడు కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకొని కొంచెం గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, ఆ దంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. టమాటా ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వామాకుల్ని తీసుకొని వచ్చి అందులో వేసుకొని కొంచెం కలుపుకోండి. ఇక్కడ మనము ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని బాగా స్క్వీజ్ చేసుకుని పిండుకొని ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎందుకు అంటే మనకు బాగా మరగాలి రసం అనేది. సో మనం చింతపండు రసం అనేది వేసుకున్న తర్వాత రసానికి సరిపడని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని బాగా మరగనివ్వండి. చూసారు కదా, ఇలా తెరులుతున్నట్టు ఈ రసాన్ని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. మరిగే సమయంలో వచ్చే వాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి దించే ముందు ఒక 2 నిమిషాల ముందు మరుగుతున్నప్పుడు ఇంగువ అనేది కొంచెం యాడ్ చేస్తే, ఇంగువ పౌడరు, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇంగువ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. రసం అనేది రెడీ అయిపోతుంది. అండ్ దించే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన హెల్దీ వామాకు రసం అనేది రెడీ అయిపోయింది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. సో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. ఇది న్యాచురల్ హోమ్ రెమెడీ. ఈ రసాన్ని వేడివేడిగా తాగితే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజుకు ఒకసారి తాగితే చాలు, మంచి రిలీఫ్ అనేది పొందొచ్చు మీరు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మరియు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.